బీజేపీ అధ్యక్ష పదవిపై రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. తనకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పార్టీని అధికారంలోకి తెస్తానంటున్నారు. తాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాకుండా ఓ వర్గం అడ్డుకుంటోందని ఆరోపించారు రాజా సింగ్. కార్యకర్తలు మనసులో ఏమున్నది అది నేను చెప్తా. భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ కావాలంటే ఒక విఐపి ప్రెసిడెంట్ ఉండకూడదు. ప్రెసిడెంట్ ఏ విధంగా ఉండాలంటే, అరే అది నా ప్రెసిడెంట్, మా అన్న, మా తమ్ముడు, అట్లాంటి ఒక ఫీలింగ్ వచ్చేట్లాంటి ఒక ప్రెసిడెంట్ ఉండాలి. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఈ స్టైల్లో మేము పోతాం. ఒకవేళ మా గవర్నమెంట్ తెలంగాణలో వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు పేరు వింటే అక్కడ గుండెలు కానీ, దొంగలు కానీ, రౌడీలు కానీ, దోపిడీ చేసేవాళ్ళు కానీ యూపీ ఇడిసి వేరే స్టేట్కి ముఖం మారుతున్నారు, అడ్రస్ మారుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తే మా ఆధ్వర్యంలో సేమ్ యూపీ స్టైల్లోనే మేము తెలంగాణలో కూడా పోతాం. నాకు తెలుసు రాజా సింగ్ ప్రెసిడెంట్ కావద్దు అనేవాళ్ళు కూడా ఒక బృందం ఉంటుంది, ఒక టీం ఉంటుంది. కానీ నా ప్రయత్నం, నా కార్యకర్తలు చెప్పిన తర్వాత నా ప్రయత్నం కూడా నేను చేస్తాను.